హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గరికపాటి గారి పైన ఒక కుట్ర జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సార్. నిన్నంతా చూసాం, ఆయన గురించి ప్రచారం అయితే జరిగింది. సో ఇప్పుడు అంటే వాళ్ళ వైఫ్ తోటి కూడా కేసు కంప్లైంట్ చేయించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఎవరి కుట్ర పన్నుతున్నారు? మరి అటు రేవంత్ రెడ్డి గారు కూడా గరికపాటి గారికి సపోర్ట్ గా రంగంలోకి దిగబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు ఏం జరుగుతుంది గరికపాటి గారి విషయంలో? మనకి అనేక మంది ఇట్లాంటి ప్రవచనకారులు ఉన్న ఇద్దరు మాత్రం బాగా పాపులర్, చాగంటి, గరికపాటి. చాగంటి ఏమో కొంత డిఫరెంట్. అంటే ఆయన ఎక్కువ ఆధ్యాత్మికత వైపు, పురాణాల వైపు అలా ఉంటాడు. ఈయనేమో కొద్దిగా మోడర్న్గా ఉండి కొంత పురాణాలు కావచ్చు, మిగతా విషయాలను కూడా కరెంట్ జీవితానికి, ప్రజెంట్ జీవితానికి అప్లై చేసి, రోజువారీ జీవితానికి అప్లై చేసి మాట్లాడుతూ ఉంటాడు. సో అందువల్ల ఈయన బాగా విస్తృతంగా పాపులర్ అయ్యాడు. అయితే అట్ ద సేమ్ టైం ఈయన కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం, చిరంజీవిని పబ్లిక్గానే ఆయన ఇబ్బంది పెట్టేట్టుగా మాట్లాడడం. సో ఆ విధంగా మహిళలకు సంబంధించి కూడా, మహిళలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారని మాట్లాడడం. సో ఇలాంటివి బాగా కాంట్రవర్సీలు అయినాయి. దాని తర్వాత ఆయన కూడా సారీ చెప్పాడు. అట్లాగే కొన్ని కులాలు కూడా హర్ట్ అయినాయి. సో అంటే ఓవరాల్గా తను మామూలుగానే ప్రవచనకారులు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలని కూడా ఓన్లీ విశ్లేషించేదా. మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎక్కువ అభిప్రాయాల కంటే కూడా విశ్లేషణ మీద ఫోకస్ చేస్తాం. కానీ ప్రవచనం అంటేనే బోధించడం కదా. బోధించేవాళ్ళు తాను ఏది రైట్ అని నమ్ముకుంటే దాన్నే పాటించమని అందరికి బోధిస్తారు. అది వినేవాళ్ళు వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బోధన అనేది ప్రవచనకారుల్లో కంపల్సరీగా ఉంటుంది. అలాగా ఈయన బోధిస్తుంటాడు. అయితే ఇప్పుడు ఒక వారం క్రితం రేవంత్ రెడ్డి స్పిరిచువల్ టూరిజానికి ఇన్ఛార్జిగా ఒక క్యాబినెట్ ర్యాంక్తో గరికపాటికి పోస్ట్ ఇస్తున్నాడని వార్త వచ్చింది. అక్కడ వార్త రాగానే సడన్గా గరికపాటి ముందు భార్య రంగంలోకి దిగడం. ముందు భార్యని ఆమె విడాకులు ఇచ్చి చాలా కాలమైంది. ఆ తర్వాత శారదని, అంటే ముందు భార్య పేరు కామేశ్వరి, ఆమెకు ఇద్దరు పిల్లలు, శ్రీశ్రీ, గురుజాడ. వాళ్ళిద్దరు కూడా గరికపాటితోనే ఉంటున్నారు. గరికపాటి తర్వాత రెండో పెళ్లిగా శారదని మహిళను చేసుకున్నాడు. ఆమెను ఎక్కువసార్లు వెంట కూడా తిప్పుకోవడం, ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే ముందు భార్య గతంలో కూడా కొన్ని ఆమె వీడియోలు పెట్టింది, మళ్ళీ అవన్నీ డిలీట్ కూడా చేశారు. ఈవెన్ కొడుకులు కూడా ఆమె మీద కేసు వేశారని చెప్తున్నారు. మా అమ్మ ఇలా కావాలనే ఈయన ఒక తప్పుడు ప్రచారం చేస్తుందని. సో ఈ క్రమంలో ఇప్పుడు సడన్గా గరికపాటి మీద ఒక నెగిటివ్ ప్రచారం అనేది స్టార్ట్ అయింది. అదే నిన్న కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు మనకు కొన్ని విషయాలు బయటకు వచ్చింది. ఏంటంటే దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది అనే ఒక వార్త వినిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ మీదనే బీఆర్ఎస్ ఉనికి. నిజానికి తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే బీఆర్ఎస్ 2018లో ఓడిపోయింది. చంద్రబాబు పుణ్యమాని గెలిచింది. అప్పుడే ప్రజా వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీకి, ఇటు కేసీఆర్కి చాలా స్ట్రాంగ్గా ప్రజా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అప్పట్లోనే వస్తుందన్న ఒక అట్మాస్ఫియర్ ఉంది. కాబట్టి చంద్రబాబు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడో దాన్ని, ఆ బూచిని చూపించి, చంద్రబాబు బూచిని, తెలంగాణ సెంటిమెంట్ని ఎఫెక్టివ్గా కేసీఆర్ రగిలించగలిగాడు. అంటే తెలంగాణ సెంటిమెంట్ అంటేనే దానికి గుత్తాధిపత్యం కేసీఆర్కి, మోనోపల్లి కేసీఆర్కే ఉంటుంది. అలాంటిది రేవంత్ రెడ్డి దీన్ని గ్రహించి ఒక సిస్టమేటిక్గా తెలంగాణ సెంటిమెంట్ అనే దాన్ని కేసీఆర్ నుంచి తను లాక్కోవడానికి సిస్టమేటిక్గా వెళ్తున్నాడు ఆయన. అది సింబల్స్ని మార్చేసేయడం, తెలంగాణ గీతాన్ని ఇచ్చేయడం, గద్దర్ అవార్డ్స్ని పెట్టడం, ఇట్లా మనకి ప్రగతి భవన్లోకి జనాలను పంపించడం, ఇలాగా వరుసగా ఆయన రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే సిస్టమేటిక్గా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఏవైతే స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటినన్నిటినీ బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడు. సో అందువల్ల ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయాలంటే, మొన్న ఈవెన్ సినిమా వాళ్ళ విషయంలో కూడా తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చగలిగాడు రేవంత్ రెడ్డి. మనకి మళ్ళొకసారి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా ఆంధ్ర తెలంగాణ అనే డిబేట్ స్టార్ట్ అయింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎప్పుడైతే గరికపాటిని తీసుకురావాలనుకున్నారో వీళ్ళకి ఒక
ఛాన్స్ దొరికింది బీఆర్ఎస్కి. దాంతో వీళ్ళు గరికపాటి ఆంధ్రవాడు కాకినాడ అతను గరికపాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి, ఇక్కడ ఊరు లేరా, ఒక ఆధ్యాత్మిక టూరిజానికి సలహాలు ఇచ్చేవాళ్ళు తెలంగాణలో ఊరు లేరా అన్న యాంగిల్ వీళ్ళు తీసుకోవాలి. అయితే అది తీసుకుంటే డైరెక్ట్గా తీసుకుంటే ఇబ్బంది అని చెప్పి ముందు అసలు ఆయన ప్రతిష్టను భగ్నం చేయడం, ఆయన మొదటి భార్యతో ఎలా ఉన్నాడు, ఆయన కాంట్రవర్సీస్ ఏంటి, ఇవన్నీ తీసుకొచ్చి ఆయన క్యారెక్టర్ను ముందుగా అసాసినేట్ చేయడం అన్న పని మొదలు పెట్టినట్టుగా అర్థమవుతుంది. సో గత కొంతకాలంగా మొన్న గ్రూప్ 2లో కూడా ఎగ్జామ్లో దాదాపు 20 ప్రశ్నలు తెలుగుదేశం మీద, ఆంధ్ర కాంట్రాక్టుల మీద ఇచ్చారని కూడా ప్రచారం చేస్తున్నారు. అది నేనైతే చూడలేదు. ప్రశ్నలు వచ్చాయా రావా, వస్తే ఎన్ని వచ్చాయి ఇవన్నీ నాకైతే తెలియదు. కానీ ఒక బీఆర్ఎస్ క్యాంప్ అయితే ఇవన్నీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అంటే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయి అన్న దాని మీద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య గొడవ స్టార్ట్ అయింది. గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే కేసీఆర్ మళ్ళీ ఆంధ్ర స్వామిని తీసుకొచ్చాడు కదా, చిన్నజీర స్వామిని తీసుకొచ్చి యాదాద్రిగా పేరు మార్చి, అప్పుడు కూడా ఆయన కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి యాదాద్రిని మళ్ళీ యాదగిరి చేయడం, అట్లా అంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో చేసినవన్నీ లాక్కోవడం, కేసీఆర్ ఆంధ్రాకు సంబంధించి ఏమేమి ఇచ్చేసాడో దానంతా కూడా బయట పెట్టడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి కూడా వీలైన చేస్తున్నారు. కంప్లీట్గా ఆంధ్ర కాంట్రాక్టులను కానీ ఆంధ్ర పెట్టుబడిదారులను కానీ పక్కన పెట్టే పరిస్థితి తెలంగాణకు లేదు. ఎందుకంటే ఎవరున్నా కూడా ఇప్పుడు వ్యాపారం ఇక్కడ చేసుకోకూడదని ఏం లేదు కదా, వీళ్ళు విదేశాలకు వెళ్ళే పిలుస్తున్నప్పుడు పక్క రాష్ట్రం వ్యాపారం చేసుకుంటానంటే కాదనడానికి ఏముంటుంది, మామూలుగా అయితే ఏముండదు. కానీ ఇక్కడ ఏంటంటే సెంటిమెంటల్ వ్యవహారం ఉంది. తర్వాత ఎమోషనల్గా ఆంధ్రుల ఎప్పటి నుంచో తెలంగాణ వాళ్ళ సాహిత్యంలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు అవమానకరంగా చూడడం, తక్కువ స్థాయిలో చూడడం, వీళ్ళ కల్చర్ లేదని చెప్పడం, వీళ్ళకి బతకడం రాదని చెప్పడం, ఇలాగ రకరకాలుగా న్యూనత పరచడం అన్నమాట, తక్కువగా చూడడం అన్న కాంటెక్స్ట్లో ప్రధానంగా పనిచేసింది. దాని తర్వాత ఇంకా ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, పొలిటికల్ కావచ్చు, నిర్ణయాలు తీసుకోవడం, 2 స్టేట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రధానంగా ఆంధ్ర సంబంధించిన వాళ్ళే చేశారు. అట్లాగే ఉద్యోగాల విషయంలో, ఎందుకంటే హిస్టారికల్గా ఈ 2 ప్రాంతాలకు అనేక తేడాలు ఉండడం, దానివల్ల వచ్చిన కొన్ని ఇష్యూస్ని కూడా ఇలాగా మలచడం అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో గరికపాటి తీసుకురావడం అనేది వీళ్ళకి ఒక ఛాన్స్ లాగా దొరికింది. సో గరికపాటిని తీసుకొస్తే రేవంత్ రెడ్డిని ఈ కాంటెక్స్లో, అంటే ఆంధ్ర వాళ్ళకి పెద్ద పెట్టేస్తున్నాడు, అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆంధ్ర పెత్తందారుల ఇది స్టార్ట్ అయింది అని ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో ఒక తెలుగుదేశం మంత్రి ఇక్కడే 3 రోజులు కూర్చొని పంచాయతీలు చేస్తున్నాడు, ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించిందని తెలుగుదేశాన్ని గట్టిగా సపోర్ట్ చేసి ఆంధ్రజ్యోతిలోనే పెద్ద కథనం వచ్చింది. సో మంత్రి గారి మంత్రాంగం పేరుతో. సో అంటే ఓవరాల్ కాంటెక్స్ట్ మనకి ఎట్లా కనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా కూడా ఆ ప్రశ్నకి వ్యాలిడ్ ప్రశ్నే. ఎందుకంటే తెలంగాణలో ఈ స్పిరిచువల్ టూరిజం డెవలప్మెంట్కి గరికపాటి అవసరమా, గరికపాటి సమర్థుడా కాదనేది పక్కన పెడితే ఇంకెవరు లేరా తెలంగాణలో, ఎందుకు ఆంధ్ర వాళ్ళని పెట్టాలి అన్న ప్రశ్న అయితే వ్యాలిడ్ ప్రశ్న. కాకపోతే దాన్ని డైరెక్ట్గా ఢీకొనకుండా గరికపాటిని నెగిటివ్ చేయడం అన్న ఒక ప్లాన్ ప్రకారం చేయడం కనిపిస్తుంది. అది మామూలుగా ఎవరినైనా మనం నెగిటివ్ చేయాలంటే వాళ్ళ బలాల్ని బలహీనతలుగా చూపించడం. ఇప్పుడు ఆయనకి ఏం పండిత్యం రాదని చెప్పడం, ఆయన పెద్ద ఇది కాదని చెప్పడం, తర్వాత ఆయన కాలేజీలు పెట్టి మోసేసాడని చెప్పడం, తర్వాత ఆయన కమర్షియల్గా డబ్బులు 100 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆయనకు 100 కోట్లు ఉంటే ఏ రూపాల్లో ఉన్నాయి, ఆస్తులు ఏంటి, ఒకవేళ 100 కోట్లు ఉంటే తప్ప